హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ టైం మేనేజ్మెంట్. అందరికీ రోజు ఒకలా స్టార్ట్ అవ్వకపోవచ్చు, కానీ అందరికీ రోజులో ఉండేది 24 అవర్సే. ఈ 24 అవర్స్ని కొంతమంది స్టూడెంట్స్ తమ అనుకున్న ర్యాంక్ని సాధించడానికి ఉపయోగిస్తున్నారు. ఇంకొంతమంది ఎక్స్క్యూజెస్ చెప్తారు. ఇక్కడ తేడాని గమనించండి. ఇక్కడున్న తేడా మనం మనకున్న టైంని ఎలా ఉపయోగిస్తున్నాం అనేదే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అంటే ఎన్ని గంటలు చదివామనేది ముఖ్యం కాదు, ఎంత ఫోకస్తో చదివామనేది ఇక్కడ మెయిన్. ఒక విద్యార్థి ఫోకస్తో 1 అవర్ చదివాడు అనుకోండి, అతను 5 అవర్స్ నార్మల్ స్టడీ చేసిన స్టూడెంట్ని ఈజీగా క్రాస్ చేయగలరు. ఇక్కడ ఫోకస్ అంటే మనం డిస్ట్రాక్షన్స్ని అధిగమించడం. మనకి ఈ రోజుల్లో ఉన్న డిస్ట్రాక్షన్స్ ఏంటి? టీవీ చూడడం, సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేయడం, ఫోన్ కాల్స్ మాట్లాడడం, అలానే ర్యాండమ్ చాటింగ్స్ చేయడం. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఒక 30 మినిట్స్ మనం ఏదైనా వెబ్ సిరీస్ చూసామనుకోండి, టీవీ చూసామనుకోండి, ఈ 30 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ మనం స్టడీస్లో ఫోకస్ చేయలేం. ఎందుకంటే ఈ 30 మినిట్స్ తర్వాత మన బ్రెయిన్ మళ్ళీ ఆ ట్రాన్స్లోంచి బయటకు వచ్చి, అంటే అక్కడ ఆ సీన్లో ఉన్న ఏదో ఒక ఫైటో ఏదో ఒక ఇంపార్టెంట్ సీనో గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఆ ట్రాన్స్లోంచి మళ్ళీ మనం బయటకు వచ్చి మన స్టడీస్పై ఫోకస్ చేయాలి అంటే 3 to 4 అవర్స్ టైం పడుతుంది. అంటే మనం ఇక్కడ 3 to 4 అవర్స్ ఆఫ్ టైంని, మన ప్రిపరేషన్ టైంని వేస్ట్ చేసాం. అలానే ఇదే టైంలో ఇంకొక స్టూడెంట్ ర్యాంక్ కోసం ప్రయత్నిస్తున్నారు, అంటే అతను ర్యాంక్కి దగ్గరగా వస్తున్నారు, మీరు టైము వేస్ట్ చేస్తున్నారు. అందుకే ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ మన ప్రిపరేషన్స్కి థీఫ్స్ లాంటివి. మీరు స్మార్ట్ ప్లాన్స్ని అప్లై చేయండి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం, ప్యూర్ ఫోకస్ మైండ్తో ఒక 2 అవర్స్ సబ్జెక్ట్ని రీడ్ చేయండి. మధ్యాహ్నం మీరు చదివింది ఒకసారి రివైజ్ చేయండి, రివిజన్ ఇవ్వండి. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ చదివి వదిలేస్తారు, కానీ రివిజన్ చేయడం వల్ల మనకి సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. గ్రిప్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సాయంత్రం మీరు ఏం చదివారో దానికి స్మార్ట్ నోట్స్ని రెడీ చేసుకోండి. అలానే కరెంట్ అఫైర్స్ని రివ్యూ చేయండి. మీరు కష్టపడి మీరు ఫోకస్ చేసే ఒక్కొక్క గంట మీ ర్యాంక్కి మిమ్మల్ని దగ్గరగా చేస్తుంది. అలానే మీరు ఎంత కష్టపడి టైం మేనేజ్మెంట్ చేసి ఎంత స్మార్ట్గా ప్రిపేర్ అవుతారో అంతే ఫాస్ట్గా మీరు సక్సెస్కి దగ్గర అవుతారు. మీరు టైంని ఒక ప్రాణ స్నేహితుడిలా చూడండి. గడిచిన సమయాన్ని, పోయిన ప్రాణాన్ని మనం తీసుకొని రాలేం. అలానే మీ గోల్ పెద్దగా ఉన్నప్పుడు, మీ లక్ష్యం పెద్దగా ఉన్నప్పుడు మీ డిసిప్లైన్ కూడా పెద్దగా ఉండాలి. వేకప్ విత్ పర్పస్, వర్క్ విత్ ఫోకస్, స్లీప్ విత్ సాటిస్ఫాక్షన్. మీరు మీ క్లాక్ని నడపాలి, మీ క్లాక్ మిమ్మల్ని నడపకూడదు. ఇలా గనక మనం ప్రిపేర్ అయితే మన సక్సెస్ని ఎవ్వరూ అడ్డుకోలేరు.